ఎందుకంటే అడుగుతాను. మీకు మలబద్ధక సమస్య ఉందా? అదే అండి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది. నేను చెప్పినట్టు మీరు చేయండి. ష్యూర్‌గా మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు. ఎనీవేస్ యోగా ఫిజిషియన్, న్యాచురోపతి డాక్టర్ ఉషా గుప్తా గారు. సో, మేడం ద్వారానే ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను. నమస్కారం. నమస్తే. మేడం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ మలబద్ధక సమస్య. ఈ సమస్య ఎక్కువైతే ఒబెసిటీ గానీ, కిడ్నీ ఫెయిల్యూర్స్ గానీ, డయాబెటిస్ గానీ ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి బయట మనం వింటా ఉన్నాం. సో, ఈ ప్రాబ్లమ్ అన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనకున్న ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గించుకుంటే సరిపోతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో, ఎలా ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడాలి? ఈ ప్రాబ్లమ్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? సో, బేసికల్లీ ఏంటంటే మనం ఎవ్రీడే మార్నింగ్ మల విసర్జన చేయలేదనుకోండి, ఆ మలం అంతా పాయిజనస్‌గా మారిపోతది పేగుల్లో. అది కాస్త టాక్సినేటెడ్ బ్లడ్ కింద కన్వర్ట్ అయిపోయి, ఆ బ్లడ్డే నరనరాలకి ప్రవహించాలి. మన హార్ట్‌కి గాని, లంగ్స్‌కి గాని, ప్యాంక్రియాస్ గాని, ఈవెన్ దో మన లార్జెస్ట్ బాడీలో స్కిన్‌కి కూడా అదే బ్లడ్ ప్రవహించాలి. ఎప్పుడైతే ఈ మల విసర్జన చెయ్యని వాళ్ళలో ఈ బ్లడ్ ఎప్పుడైతే టాక్సినేటెడ్‌గా మారుతదో, స్కిన్, హెయిర్, బాడీలో ఎవ్రి అవయవాలు పాడవుతాయి. అది కూడా క్రమేపీ ఈ ప్రాబ్లమ్ అధికంగా ఎక్కువైపోయే కొద్దీ వారంలో ఒకసారి మోషన్‌కెళ్ళే వాళ్ళున్నారు. నిజమండి. ఆశ్చర్య విషయం ఏంటంటే రీసెంట్‌గా ఒక అమ్మాయిని తీసుకొచ్చారు 10థ్ క్లాస్ అమ్మాయిని. మా అమ్మాయి వారము లేదంటే 7, 8 రోజులైంది మేడం మోషన్‌కెళ్ళి. వినేవాళ్ళకి కూడా ఆశ్చర్యంగా ఉంటది. ప్రాక్టికల్‌గా ఎన్నో పిల్లల్ని తీసుకొస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే మ్యామ్. సో, పిల్లల్ని స్పెషల్లీ చెప్తున్నాను ఈ కేసు. పిల్లల్లో చాలామంది స్కూల్‌కి లేట్‌గా లెగడం, లేట్‌గా పడుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉంది వీళ్ళకి. ఫుడ్ కూడా ఫైబర్ ఫుడ్ లేకపోవడం వల్ల చాలా మందిలో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వల్ల ఫేస్ మీద పింపుల్స్ రావడం, హెయిర్ డ్యామేజ్ అవ్వడం, పేలు కుట్టుడు సమస్యలు గానీ, డాండ్రఫ్ సమస్యలు కూడా 100% వాళ్ళేమనుకుంటున్నారంటే షాంపూ మారిస్తే తగ్గిపోతదిలే, ఆయిల్స్ మారిస్తే సెట్ అయిపోతదిలే, ఏదైనా సోప్ మారిస్తే ఫేస్ మీద పింపుల్స్ పోతాయాలన్న ఇదిలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని సోప్స్ వాడినా, ఎన్ని ఆయిల్స్ యూజ్ చేసినా కూడా టెంపరరీయే. మీరు చెక్ చేయాల్సిందేంటంటే ఖచ్చితంగా మోషన్ పాస్ చేస్తున్నామా లేదా ప్రతిరోజు. అండ్ స్పెషల్లీ చెప్తున్నాను ఇది పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ ఈ ఫేస్ మీద డాట్స్ గానీ, పింపుల్స్ గానీ, ఫేస్‌లో మన బాడీలో స్వెట్ ఒస్తది గదా! చెమట స్మెల్ గూడా అధికంగా ఎక్కువుండే వాళ్ళు గానీ, డాండ్రఫ్ సమస్యలు గానీ ఉండే వాళ్ళలో ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసుకోండి. ఎవ్రీడే మోషన్ అనేది 1, 2 మినిట్స్‌లో మొత్తం ఫ్లష్ చేస్తున్నామా లేదా? చాలామంది మొబైల్స్ తీసుకెళ్ళిపోవడం, మోషన్‌లో కూర్చోవడం, మనం వాష్‌రూమ్‌లో కూర్చోవడం, మనం పేపర్ తీసుకెళ్ళడం, వాష్‌రూమ్‌లో కూర్చొని చదవడం. పెద్దవాళ్ళలో, పిల్లల్లో చాలా మందిలో అధికంగా అయిపోయింది ఈ దీనివల్ల వాళ్ళు బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా ఉండాలి. మనం మోషన్‌కెళ్ళినప్పుడు మొత్తం నీట్‌గా ఫ్లష్ చేసేసి ఒక 2, 3 మినిట్స్ తర్వాత బయటకొచ్చేసాలి. ఎక్కడండి? అసలు లేచిన వెంటనే బెడ్ నుంచి లేచిన వెంటనే ఎళ్ళిపోతారు మొబైల్ తీసుకొని. గంట సేపు మొబైల్ చెక్ చేసుకొని బయటకొచ్చేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్. అప్పుడు హరీబరీగా తినని ఏదో బ్రెడ్‌లు తినేస్తారు. ఆఫీస్‌లకెళ్ళిపోతారు. పిల్లలకి అదే పెట్టి స్కూల్‌కి పంపించేస్తున్నారు. ఫైబర్ కంటెంట్ తగ్గిపోయింది. లైఫ్ స్టైల్ మారిపోయింది. దానివల్ల ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఈ మధ్య కాలంలో కాన్‌స్టిపేషన్‌ని ట్రీట్ చేసే డాక్టర్లు అధికంగా అయిపోయారు. ఓకే మ్యామ్. అప్పుడు ఎక్కడో రేర్‌గా ఉండేవాళ్ళు. ఈ మధ్య ఎక్కువైపోయారు. సో, ఎవ్రీడే మోషన్‌కెళ్ళాలంటే ప్రతిరోజు మనం తొందరగా పడుకోవాలి. అండ్ ఓకే. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా నైట్ పడుకోవడానికి ఒక 1 అవర్ ముందు ఒక 250 ఎంఎల్ వాటర్ తీసుకొని 2, 3 బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. బీట్రూట్ డైజెషన్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తది. అండ్ బీట్రూట్ వల్ల పేగుల్లో ఉన్న చెత్తా చెదారం అంతా ఈవెన్ పైల్స్ గానీ, ఫిస్టులా గానీ, ఫిషెస్ గానీ ఇలాంటి ఏ సమస్య ఉండేవాళ్ళు కూడా మనం 250 ఎంఎల్ వాటర్‌లో 2, 3 బీట్రూట్ ముక్కలు, పుదీనాకులు, పదాకులు, చిన్న అల్లం ముక్కేసి మరిగిచ్చుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఆపినా కూడా ఆగదు మోషన్. నీట్‌గా ఫ్లష్ చేసేస్తాం. ఓకే మ్యామ్. సో, చాలా వీడియోస్‌లో మనం ప్రిపరేషన్ కూడా చూపాము. యెస్. బనానాస్ కూడా డే టైమ్‌లో 1 లేదా 2 బనానాస్ తినడము, సాయంత్రం పూట బీట్రూట్ విత్ పుదీనా, జింజర్ ఏసుకొని టీ చేసుకొని తాగడం. అండ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ. ఓట్స్ గానీ, మనము రాగి జొన్నలు గానీ, జొన్న అటుకులు గానీ ఇవి దొరుకుతాయి. మనం చిరుధాన్యాలు కూడా అటుకుల్లాగా దొరుకుతున్నాయి ఈ మధ్య. వీటిని పోహాలా గానీ, ఉప్మాలా గానీ చేసుకొని తినడము. చపాతీలు కొన్ని రోజులు బంద్ చేయాలి వీళ్ళు. ఫైబర్ ఫుడ్‌లో మనం బ్రౌన్ రైస్ గానీ, బ్లాక్ రైస్ గాను కాన్‌స్టిపేషన్ వాళ్ళకి చాలా మందికి ప్రిఫర్ చేస్తాము. బ్లాక్ రైస్ కూడా చాలా మంచిది ఫైబర్. అండ్ పేగుల్లో ఉన్న వాల్స్ మొత్తం క్లీన్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతది. ఇలా చేసుకుంటూ నీళ్ళు కూడా ఖచ్చితంగా ఒక 4-5 లీటర్స్ వరకు వాటర్ తాగాలండి. సో, ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే 1 అవర్ యోగా చేసుకుంటూ అండ్ నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ ఖచ్చితంగా పడుకునే 1 అవర్ ముందు బీట్రూట్, చిన్న అల్లం, పుదీనా ఏసుకొని మన టీ లాగా చేసుకొని తాగండి. ఇంకా వాళ్ళలో అధికంగా సమస్య ఉంది. మా అబ్బాయి 1 వీక్ నుంచి ఎళ్ళట్లేదు, 10 డేస్ నుంచి మోషన్‌కెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పొద్దున్న లేచిన వెంటనే నార్మల్ గోరువెచ్చని వాటర్ తాగిన తర్వాత ఒక పావు బీట్రూట్ తీసుకోండి. పుదీనా, చిన్న అల్లం వేసి ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి. 100% ఈ జ్యూస్ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళలో ఖచ్చితంగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ పోతది. ఈవినింగ్ టైమ్స్‌లో బీట్రూట్‌ని, జింజర్‌ని, పుదీనాని సేమ్ టీ లాగా ఏసి మరిగించుకొని తాగండి.
ఓకే. ఎవ్రీడే మోషన్ పాస్ చేస్తారు, ఫేస్ లో పింపుల్స్ పోతాయి, హెయిర్ ప్రాబ్లమ్స్ పోతాయి, అండ్ ఎలాంటి ఎలర్జీ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం మనకు పోతుంది అనమాట. మేడం దీంతో పాటు ఇప్పుడు ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ మీరు చెప్పినట్టు పాటిస్తే షూర్‌గా తగ్గిపోతుంది. దీంతో పాటు ఇన్ కేస్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎక్కువయ్యి పైల్స్, ఫిస్ట్ లాగా అయ్యాయి. సో అది కూడా తగ్గేదానికి అవకాశం ఉందా? డెఫినెట్ గా అండి. పైల్స్ చెప్పాను కదా, పైల్స్ కానీ ఫిస్టులా కానీ ఏ సమస్యలు, ఐబిఎస్ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా పేగుల్లో ఉన్న గట్‌ని హెల్తీగా ఉంచడానికి, పేగుల్లో ఉన్న ఫ్లష్‌ని క్లీన్ చేయడానికి బీట్రూట్ అనేది భేషుగ్గా పనిచేస్తది. ఓకే. దాంతో పాటు బనానాస్ తీసుకోవడం డేలో మార్నింగ్ ఒక బనానా, చిన్న బనానా చక్కెరకేళి దొరుకుతాయి కదా! మార్నింగ్ ఒక బనానా, సాయంత్రం ఒక బనానా తీసుకోవడం, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, తొందరగా పడుకోవడం. స్పెషల్లీ స్లీప్ షార్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఫైబర్ తీసుకోండి, మీరు లేట్‌గా పడుకుంటున్నాను, లేట్‌గా లెగుస్తున్నాను అంటే మాత్రం కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. తొందరగా పడుకోండి. ఈ సమస్య అనేది మనం ఏదో చిన్నగా ఇగ్నోర్ చేస్తున్నాం గానీ, ఫ్యూచర్‌లో దీనివల్ల ఎన్నో విపరీతమైన సమస్యలతో పాటు అధిక బరువు, బీపీలు, షుగర్‌లు కూడా రావడానికి మూల కారణం కాన్‌స్టిపేషనే. ఓకే. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని అశ్రద్ధ చేయకండి. ఉంటే మాత్రం నేను చెప్పినట్టు డైట్ చేసి 1 అవర్ యోగా చేసుకుంటూ వాటర్ సరిగ్గా తాగితే మీకు ఈ దరిదాపుల్లో కూడా ఈ సమస్య రాదు మీకు. ఓకే. నిజంగా మేడం. ఈరోజు మన ప్రేక్షకుల గురించి చాలా చక్కగా అంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్ అని చెప్పి చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ మేడం. నమస్తే అండి.